ଆଉ ସେପଟେ ମିଶିଯିବେ ଟିକେ ଭାରି ହବ। ఒడిశాలోని మందుపాతర పేలుడు ఘటనలో మృతి చెందిన పోలీసుల డెడ్ బాడీలను వారి బంధువులకు అప్పగించారు. కోరాపుట్లో మృతుల కుటుంబీకులకి అప్పగించారు. సైనిక వందనం తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. పేలుడులో మృతి చెందిన పోలీసులను చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ଆଉ ସେପଟେ ମିଶିଯିବେ ଟିକେ ଭାରି ହବ। ఒడిశాలోని మందుపాతర పేలుడు ఘటనలో మృతి చెందిన పోలీసుల డెడ్ బాడీలను వారి బంధువులకు అప్పగించారు. కోరాపుట్లో మృతుల కుటుంబీకులకు అప్పగించారు. సైనిక వందనం తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. పేలుడులో మృతి చెందిన పోలీసుల్ని చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ଆଉ ସେପଟେ ମିଶିଯିବେ ଟିକେ ଭାରି ହବ। మందుపాతర పేలుడులో గాయపడిన వారికి విశాఖలోని 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మొదట వీరికి సాలూరు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఒడిశాలోని సుంకీలో మందుపాతర పేలిన ఘటనలో మొత్తం 8 మంది ఒడిశా స్టేట్ ఆర్మ్డ్ పోలీసులు మృతి చెందారు. నిన్న రాత్రి 7 మృతదేహాలు లభించగా ఈ ఉదయం మరో మృతదేహం లభించింది. ఇటీవలే మల్కాన్గిరిలో జరిగిన ఎన్కౌంటర్కు ప్రతీకారంగానే మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. మందుపాతర పేలుడు ధాటికి పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం ఎగిరి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. పోలీసుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. సుంకీ సమీపంలో ఉన్న కల్వర్టు కింద మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతర అమర్చి ఈ ఘాతకానికి పాల్పడ్డారు. సాలూరు జైపూర్ మధ్య 26వ జాతీయ రహదారిపై సుంకీ కల్వర్టు దగ్గర మొదట రెక్కీ నిర్వహించి ఆ తర్వాత ప్లాన్ను మావోయిస్టులు అమలు చేసినట్లు తెలుస్తోంది. మందుపాతర పేలుడును పకడ్బందీగా అమలు పరిచారు మావోయిస్టులు. కల్వర్టు కింద పేలుడు పదార్థాలను అమర్చి పోలీసుల వాహనం రాగానే పేల్చివేశారు. పేలుడు తర్వాత కల్వర్టు దగ్గర భారీ గొయ్యి ఏర్పడింది. పేలుడు ధాటికి పోలీసుల మృతదేహాలు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. మందుపాతర పేలుడుతో ఆ ప్రాంతమంతా భీకరంగా మారిపోయింది. పేలుడుతో రోడ్డు మొత్తం గొయ్యి ఏర్పడింది. అటు పేలుడుకు ఉపయోగించిన పదార్థాలు కూడా ఎక్కడికక్కడ పడిపోయాయి. దీంతో ఎక్కడ మందుపాతరుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
తాజాగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పేలుడును మావోయిస్టులు ఎలా అమలు చేశారు, ఎంతమంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఉదయం లభించిన మృతదేహాన్ని సంఘటనా స్థలం నుంచి తరలించారు. మందుపాతర పేలుడులో గాయపడిన పోలీసులకు విశాఖలోని 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొదట సాలూరులో వీరికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత విశాఖకు తరలించారు. మందుపాతర పేలుడులో 8 మంది పోలీసులు మృతి చెందడంతో ఆ ప్రదేశానికి దగ్గరలోనే మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. దీంతో ఏఓబీలో మరోసారి అలజడి మొదలైంది. కల్వర్టు దగ్గర అమర్చిన మందుపాతర్ను కొండ మీద ఉన్న బండచాటు నుంచి పేల్చేశారు మావోయిస్టులు. కల్వర్ట్ నుంచి కొండపైకి వైర్లను అమర్చి ఈ పేలుడుకు పాల్పడ్డారు. అక్కడి నుంచి మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎంచుకున్నారు ఎందుకంటే బ్లాస్ట్ జరిగిన రోడ్డుకి ఈ పైన నేను కూర్చున్న ఈ ప్రదేశానికి దాదాపు 250 అడుగులకు పైగా ఎత్తులో ఉంటుంది. అది కూడా కొండ పై భాగంలో ఇది ఉండటం వల్ల దీన్ని సేఫ్ జోన్ గా ఎంచుకుని ఇక్కడ నుంచే బ్లాస్ట్ ఆపరేషన్ అంతా కూడా చేశారు. ఈ పెద్ద బండరాయి ఏదైతే కొండరాయి కనిపిస్తుందో దీని చాటునే మావోయిస్టులంతా కూడా కూర్చుని ఉన్నట్టుగా ఇక్కడ ఉన్న ఆనవాళ్ళని బట్టి మనం స్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా పేలుడు జరిగిన స్పాట్ లోంచి ఇక్కడ వరకు ఆ పచ్చరంగు వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ ఇక్కడ వరకు లాగి ఉంది. కొద్దిసేపటి క్రితమే పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి ఈ 250 అడుగులు ఎత్తులు పైనుంచి మావోయిస్టులు ల్యాండ్ మైన్ అనేది పేల్చడం జరిగింది. అది కూడా అంత ఎత్తులో ఎందుకు కూర్చున్నారంటే ఒకవేళ పేలుడు జరిగిన తర్వాత వాహనం తాలూకు పార్ట్లు ఏవి కూడా వేళ్ల మీద పడకుండా ఉండేందుకు దాన్ని సేఫ్ జోన్ గా ఎంచుకుని అక్కడ నిలబడటం జరిగింది. అది కూడా ఇంకొక వ్యూహం కూడా ఉంటుంది. అంత పై ఎత్తులో కూర్చుంటే మనకు ఎదురుగా కనిపిస్తున్న రోడ్డు ఏదైతే ఉందో ఘటన జరిగిన ఆ ఘాట్ రోడ్డు, ఆ ఘాట్ రోడ్లో వెళ్తున్న వాహనం వీళ్ళకి స్పష్టంగా కనిపించాలి. వాహనం వచ్చిన ప్రతి మూమెంట్ కూడా వీళ్ళకి తెలియాలి. అది కూడా కలవట్టు మీదకి వాహన టైర్లు ఎక్కుతున్న సమయంలో ఇక్కడ ల్యాండ్ మైన్ అనేది పేల్చాలి. కాబట్టి ఆ వ్యూ అనేది కరెక్ట్ గా కనిపించేలా ఏర్పాట్లు చేసుకుని ఈ కొండపై నుంచి ఆ బ్లాస్ట్ అనేది చేయడం జరిగింది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి అశోక్ టీవీ9 సుంకి ఘటనా స్థలం నుంచి. మందుపాతర పేలుడు కోసం అక్కడి పరిసరాల్లో కలిసిపోయే వైర్లను అమర్చారు. దీనికోసం భారీ స్థాయిలో వైర్లను ఉపయోగించారు. ఈ వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. బ్లాస్ట్ కోసం మావోయిస్టులు వినియోగించిన వైర్ను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఘటనా స్థలం నుంచి పైన కొండపై భాగం వరకు కూడా ఇంత పెద్ద పొడవున్న వైరు మొత్తాన్ని కూడా మావోయిస్టులు భూమిలో తవ్వుకుంటూ వేశారు. పైకి ఎక్కడ కూడా ఆనవాళ్లు కనపడకుండా ఉండేందుకు భూమి లోపల 2 అడుగుల లోతు వరకు కూడా ఆ వైర్ను తవ్వి లోపల ఏర్పాటు చేశారు. పేలుడు జరిగిన స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్ లో ఉన్న వైర్ ని ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకుని తీసుకొచ్చి పక్కన పెట్టారు. దీనికి ఉన్న ఒక ప్లగ్ ను కూడా మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. వీళ్ళకి పవర్ సప్లై అంటూ ఏమి ఉండదు కాబట్టి బ్యాటరీలను సాధారణంగా ఈ ల్యాండ్ మైన్లు పేల్చడానికి వినియోగిస్తూ ఉంటారు. దీనికి ఆ బ్యాటరీ కనెక్ట్ చేసి ఆ తర్వాత 2 వైర్లు టచ్ చేయటం ద్వారా ఈ విధంగా కలపటం ద్వారా ఈ పేలుడు అనేది జరుగుతూ ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా 2 వైర్లను 2 చివర్లను కూడా తీసుకొచ్చి ఈ విధంగా టచ్ చేయటం ద్వారా పేలుడు అనేది దానికి బ్యాటరీ కనెక్షన్ ఇవ్వటం ద్వారా పేలుడు అనేది జరుగుతుంది. అందుకనే వాళ్ళు ఒక సేఫ్ జోన్ లో నిలబడి అంత దూరంలో కొండపైన ఉంచి వాహనం వస్తున్నది లేదని గమనించిన తర్వాత ఈ వైర్లను ఈ విధంగా టచ్ చేయటం ద్వారా పేలుడు అనేది సృష్టిస్తారు. కొండపైన చూపించిన భాగం నుంచి కింది వరకు కూడా ఈ వైర్ మొత్తాన్ని కూడా పరుచుకుంటూ వచ్చారు. కొద్దిసేపటి క్రితం భూమిలోంచి తవ్వి పోలీసులు మొత్తాన్ని దీన్ని బయటికి తీశారు. చాలా నార్మల్ వైర్, ఇంట్లో వైరింగ్ కోసం బల్బులు వెలిగించడం కోసం వినియోగించే సాధారణ వైర్నే మావోయిస్టులు కూడా ఇక్కడ వినియోగించినట్టు మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. మొత్తం 250 అడుగుల దూరం వరకు కూడా అంత పొడవున 8 మీటర్ల పొడవున్న ఈ వైర్ను మావోయిస్టులు అనేది వినియోగించారు. ఇంకా ఇదే ప్రదేశంలో ఈ చుట్టుపక్కల ఇంకా చాలా చోట్ల ఇదే విధంగా వైర్లు ఏమన్నా లాగుండే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకనే పోలీసులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి చోట కూడా ఈ డిటెక్టర్ల సాయంతో ఇంకా ల్యాండ్ మైన్లు ఏమన్నా ఉన్నాయా అన్న దానిపైన
చాలాసేపటి నుంచి పరిశోధన చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇంతవరకు ల్యాండ్ మైన్లు అనేవి ఇంకొకటి అయితే ఏమీ దొరకలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ ఉండకపోవచ్చు అన్నది మాత్రం చెప్పలేము. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో ల్యాండ్ మైన్లు ఉండొచ్చు అనేది మాత్రం పోలీసులు చెప్తున్నమాట. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి అశోక్, TV9 ఘటనా స్థలం నుంచి. ఒడిశాలోని మందుపాతర పేలుడు ఘటనలో మృతి చెందిన పోలీసుల డెడ్ బాడీలను వారి బంధువులకు అప్పగించారు. కోరాపుట్లో మృతుల కుటుంబీకులకు అప్పగించారు. సైనిక వందనం తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. పేలుడులో మృతి చెందిన పోలీసులను చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ଆଉ ସେପଟେ ମିଶିଯିବେ ଟିକେ ଭାରି ହବ। ବୁଲିକି ଆସ ବୁଲିକି ଆସ ବୁଲିକି ପଳେଇ ଆସ। మందుపాతర పేలుడులో గాయపడిన వారికి విశాఖలోని 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మొదట వీరికి సాలూరు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఒడిశాలోని సుంకీలో మందుపాతర పేలిన ఘటనలో మొత్తం 8 మంది ఒడిశా స్టేట్ ఆర్మ్డ్ పోలీసులు మృతి చెందారు. నిన్న రాత్రి 7 మృతదేహాలు లభించగా ఈ ఉదయం మరో మృతదేహం లభించింది. ఇటీవలే మల్కన్గిరిలో జరిగిన ఎన్కౌంటర్కు ప్రతీకారంగానే మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. మందుపాతర పేలుడు ధాటికి పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం ఎగిరి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. పోలీసుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. సుంకి సమీపంలో ఉన్న కల్వర్ట్ కింద మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతర అమర్చి ఈ ఘాతకానికి పాల్పడ్డారు. సాలూరు జైపూర్ మధ్య 26వ జాతీయ రహదారిపై సుంకి కల్వర్ట్ దగ్గర మొదట రెక్కీ నిర్వహించి ఆ తర్వాత ప్లాన్ను మావోయిస్టులు అమలు చేసినట్లు తెలుస్తోంది. మందుపాతర పేలుడును పకడ్బందీగా అమలుపరిచారు మావోయిస్టులు. కల్వర్ట్ కింద పేలుడు పదార్థాలను అమర్చి పోలీసుల వాహనం రాగానే పేల్చివేశారు. పేలుడు తర్వాత కల్వర్ట్ దగ్గర భారీ గొయ్యి ఏర్పడింది. మందుపాతర పేలుడుకు మావోయిస్టులు పకడ్బందీ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. ముందుగా కల్వర్ట్ దగ్గర రెక్కీ నిర్వహించి ఓ కొండ దగ్గరున్న ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. దీని దగ్గరలో ఉన్న కొండ ప్రాంతం నుంచి ఓ బండరాయి వెనక నుంచి బ్లాస్టింగ్ జరిపినట్లు తెలుస్తోంది. మొత్తంగా కల్వర్ట్ నుంచి కొండపైకి భారీ వైర్ను ఉపయోగించారు. ఈ ప్రదేశాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మావోయిస్టులు పక్కా వ్యూహం ప్రకారమే ఈ దాడికి పాల్పడ్డారు. ఎందుకంటే గత నెల రోజుల నుంచి ఈ ఘాటు మొత్తం కూడా రెక్కీ నిర్వహించిన అనంతరం కల్వర్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ పేలుడు సృష్టించడానికి అవకాశాలు ఉన్నాయన్న దాని మీద పెద్ద పరిశోధన చేసి దానికి సంబంధించిన మావోయిస్టుల్లోనే ఉన్న నిపుణుల బృందాన్ని ఈ ఘటనకు, ఈ దాడికి ఉపయోగించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అందుకు కూడా బాంబ్ ఎక్స్పర్ట్లు, ల్యాండ్ మైన్ ఎక్స్పర్ట్లు అందరినీ తీసుకొచ్చి వాళ్ళ సాయంతోనే ఈ ల్యాండ్ మైన్ అనేది ఇక్కడ ఈ కల్వర్ట్ కింద అమర్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. కల్వర్ట్ కింద అమర్చిన ల్యాండ్ మైన్కి సంబంధించిన వైర్ను కూడా మనం ఇక్కడ ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. పూర్తిగా భూమి లోపలికి ఆ వైర్ అంతా కూడా ఉంది. మనం ఇదే పేలుడుకు సృష్టించింది, ఇంత బీభత్సం సృష్టించింది, ఇంతమంది చావుకు కారణమైన ఆ వైరు, ఆ ల్యాండ్ మైన్కి సంబంధించిన ఆనవాళ్ళన్నీ మనం ఇక్కడ ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఒక ప్రమాదకరమైన అంశం ఏంటంటే మరొక ల్యాండ్ మైన్ ఉన్నా కూడా పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదు. కొన్నిసార్లు 2-3 ల్యాండ్ మైన్స్ కూడా పెడుతూ ఉంటారు. ఒక ల్యాండ్ మైన్ పేలిన తర్వాత
రెండో ల్యాండ్ మైన్ పేలకుండా ఉండిపోవచ్చు, లేదా తర్వాత పేల్చడానికి వినియోగించేందుకు కూడా ఉపయోగించవచ్చు. అందువల్ల అది ల్యాండ్ మైన్కి సంబంధించిన వైర్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. భూమి లోపలికి చాలా లోతు వరకు కూడా తవ్వి ఈ వైర్ మొత్తాన్ని ఏలాడదీశారు. మొత్తం ఈ వైర్ని ఇక్కడ ల్యాండ్ మైన్ పెట్టిన అనంతరం ఈ వైర్ని తీసుకుంటూ వెళ్ళి పై వరకు ఏదైతే నేను చూపిస్తున్నా ఈ ల్యాండ్ మైన్ కలవర్ట్ కింద నుంచి కూడా ఆ వైర్ లాగుతూ వెళ్ళి కొండపైన మావోయిస్టులు కూర్చున్నారనేది ఇక్కడ ఘటన జరిగిన తీరును బట్టి అర్థమైపోతుంది. ఈ కలవర్ట్ కింద నుంచి మొత్తాన్ని లాక్కొచ్చిన వైర్ని ఆ పైన మనకు కనిపిస్తున్న చెట్ల మధ్యలో ఈ ల్యాండ్ మైన్ పేల్చే నిపుణుడు ఎవరైతే ఉంటారో వారి వరకు కూడా వైర్ లాగుతారు. ఆ వైర్ లాగిన అనంతరం అక్కడ ఆ 2 వైర్లను కూడా ఇప్పుడు నేను చూపించిన 2 వైర్లను కూడా బ్యాటరీ సాయంతో కలిపి ఈ ల్యాండ్ మైన్ అనేది పేల్చడం జరుగుతుంది. అది కూడా ఈ కల్వర్ట్ మీదకి వాహనం వచ్చిందో లేదో ప్రతి నిమిషం కూడా ఆ పైన ఉన్న వ్యక్తి గమనిస్తూ కిందనున్న వ్యక్తి పైన వ్యక్తిని అప్రమత్తం చేసిన తర్వాత 2 వైర్లను కలపడం, పేలుడు సృష్టించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే పాత తరహా విధానాన్ని మావోయిస్టులు వినియోగించారు. ఇంత పెద్ద పేలుడిని వాళ్ళు సృష్టించారని చెప్పొచ్చు. పేలుడు దాటికి తునాతునకలైపోయిన కల్వర్ట్ పైభాగాన్ని కూడా మొత్తం చూడొచ్చు. దాదాపు ఒక 70-80 ఏళ్ల క్రితం నిర్మించిన కల్వర్ట్ ఇది. అంత పెద్ద కల్వర్ట్ కూడా పూర్తిగా నామరూపాలు లేకుండా తునాతునకలై ఎగిరిపడిపోయి ఉన్న దృశ్యాలన్నీ ఇక్కడ చూస్తున్నాం. ఈ ల్యాండ్ మైన్లో కూడా ఎంత పెద్ద పేలుడు పదార్థాలు ఉపయోగించారనేది కూడా ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఆ ల్యాండ్ మైన్కి సంబంధించిన విడిభాగాలు అన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని తీసుకువెళ్లారు.